అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 2 రోజుల ముందు బేగంపేట వివంత హోటల్లో నిర్వహించుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు మంత్రి సీతక్క. దేశంలో ప్రపంచంలో మైనింగ్ రంగంలో మహిళల పాత్ర ఫలితంగా ఉందని అన్నారు. మైనింగ్లో 8 నుంచి 10% లోపు వారి భాగస్వామ్యం ఉందని చెప్పారు. అందుకే మైనింగ్ రంగంలో మహిళలను ప్రోత్సహించాలని అన్నారు మంత్రి సీతక్క. అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ అనేది రోజు రోజుకు మార్చేస్తా ఉంది. ఆ రోజు శ్రామిక మహిళల కోసము, శ్రామిక వర్గాలు అనుభవిస్తున్నటువంటి కష్టం నుంచి సమానత్వం వైపు, ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ముఖ్యంగా పనిచేసే ప్రదేశాలలో మరి చేసిన శ్రమకు తగ్గ ఫలితం లేకుండా ఉండడంతో ఆనాడు శ్రామిక మహిళలను కూడగట్టి చేసుకున్నటువంటి ఒక ఉద్యమ ఉత్సాహం కావచ్చు, ఉద్యమ సక్సెస్ కావచ్చు, ఈ రకంగా ఆనాడు నిర్వహించుకోవడం జరిగింది. రాను రాను రకరకాల వాళ్ళు రకరకాల థీమ్స్ తీసుకొచ్చి అటు ఇటు డైవర్ట్ చేయడం జరిగిన అంతిమంగా అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఇంకా రకరకాల వివక్షత అన్ని రంగాల్లో మనం ముందంజలో వచ్చినప్పటికీ ఆ ఏ రంగంలోకి వస్తామో అక్కడ కూడా రకరకాల వివక్షతను, అసమానతను, వేతనాలలో వివక్షతను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితిని కూడగొట్టాలంటే భావజాలంలో మార్పు రావాలి, ఆలోచించే విధానంలో ఈ నేటి సమాజంలో మార్పు